హాయ్ హలో ఎట్లున్నారు? సో ఇవాళ నేను పిండి ఏమీ లేనప్పుడు టిఫిన్కి అప్పటికప్పుడు కప్పటుకులతో పొంగనాలు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నానండి. సో దానికన్నా ముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక కప్పు అటుకులను అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ అరకప్పు బొంబాయి రవ్వ అండి, అదే సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అరకప్పు పెరుగునైతే తీసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న కప్పట్టుకులని 2 to 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకోండి. దుమ్ము ధూళి ఏమీ లేకుండా ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి సూజీ రవ్వ తీసుకున్నాం కదా అరకప్పు, అది అరకప్పు పెరుగు తీసుకున్నాం కదా అదంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కనైతే పెట్టేసుకోండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని పిండి నాలేలోపు మనమైతే ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీరని అయితే ఈ విధంగా సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన పిండి అయితే బాగా నానిపోయింది. ఇందులో 4 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా అయితే రుబ్బేసుకోండి. మనం రుబ్బుకున్న పిండిని అంతా ఇలా స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పిండినంతా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని పొంగనాలుగా వేసేసుకోండి. హెల్తీగా ఇలా అటుకులతో సూజీ రవ్వతో చేసి బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు హాయిగా తినేసేయొచ్చండి. పిండి లేదని హడాహుడి పడాల్సిన అవసరం లేదు. ఈజీగా బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది. హాయిగా అయితే చేసేసుకోవచ్చు మనం హెల్తీగా. ఇలా అన్ని పొంగనాలు వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి మంచిగా కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఇలా ఫ్లిప్ చేసేసుకోండి అన్నీ. ఈ పొంగనాలు మధ్యలోనే మంట ఎక్కువ ఉండడం వలన మధ్యలోనే మంచిగా కాలుతాయండి, సైడ్స్వి కాలవు. సో మంచిగా అయితే మనం సైడ్స్వి కూడా కాల్చుకోవాలి. ఈ పొంగనాలు అనేవి మధ్యలోనే ఎక్కువగా కాలుతాయండి, సైడ్స్ మంచిగా కాలవు. సో మనమైతే పెనంని అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చాకు సహాయంతో అయితే అన్ని పొంగనాలను ఫ్లిప్ చేసేసుకున్నాను. మీరు కూడా మీకు అనుకూలంగా ఉన్న దాంతో ఇలా ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలా ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా కాలనివ్వండి. పైన ఆయిల్ కూడా అప్లై చేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. చూస్తున్నారు కదా, మనం వేసేసుకున్న పొంగనాలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే పక్కన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి. 5 మినిట్స్లో ఈజీగా హెల్తీగా అటుకులతో సూజీ రవ్వతో ఈ విధంగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. పిండి రిబ్బలేదని, పిండివే నానపెట్టలేదని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పొద్దున్నే హడావుడి పడాల్సిన అవసరం కూడా లేదు. కప్పటుకులు ఉంటే చాలు ఈ విధంగా పొంగనాలు అయితే టేస్టీగా హెల్తీగా వేసేసుకొని తినేసేయచ్చు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.